హలో అండి. చికెన్‌ని మనము ఎప్పుడు తయారు చేసుకున్నట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఈరోజు మన తాలింపు స్టైల్‌లో ట్రై చేసి చూడండి. దీనికోసమైతే ముందుగా హాఫ్ కేజీ చికెన్‌లోకి కారంని, ఉప్పుని, పసుపుని, పెరుగుని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, ధనియాల పౌడర్‌ని, అలాగే చాలా అంటే చాలా తక్కువగా కరివేపాకుల్ని, అలాగే పెరుగుని కూడా ఆయిల్‌ని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ఆయిల్‌ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా చికెన్‌తో పాటు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ని తీసుకొని మసాలా దినుసులన్నింటినీ వేసి 2 పచ్చిమిర్చి స్లైసెస్ని వేసి ఉల్లి ఆకులను మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా కారంని, ఉప్పుని కూడా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గించుకొని ఆ తర్వాత చాలా అంటే చాలా తక్కువగా నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి కాసేపు అలాగే ఉడికించుకున్న తర్వాత గరం మసాలాను వేసుకొని ఫైనల్గా కొత్తిమీరను చల్లుకుంటే రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దే.